హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం క్యాలెండర్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క క్యాలెండర్ ఫంక్షన్ గురించి ఈ ఫంక్షన్లో కూడా కొన్ని ఫంక్షన్స్ని మనము ఇంట్రడ్యూస్ చేస్తాం. కొన్ని ఫంక్షన్స్ని కూడా అంటే ఒక ఫంక్షన్ కలిపి ఎలా అవుట్పుట్ చేస్తారు, ఒకటి దాంతో పాటు రెండు ఫంక్షన్స్, తర్వాత మూడు ఫంక్షన్స్ ఎలా మూడు ఫంక్షన్స్ కలిపి ఎలా మనం అవుట్పుట్ తెచ్చుకుంటాము, రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుందో ఇందులో తెలుసుకుంటాము. ఇంతకంటే మొదలు నేను ఆల్రెడీ ఒక 143 ఫంక్షన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ఫంక్షన్స్ చూడండి, తెలుసు అందులో అన్ని బేసిక్సే ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే మనం బేసిక్స్ నుంచి నేర్చుకోవాలా. బేసిక్ నేర్చుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనము ఇంకా, ఎందుకంటే మన డాక్స్ అనేది ఎలా ఉంటుందంటే మనం అవుట్పుట్ని బేస్ చేసేసుకొని ఫంక్షన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు ఈ క్లాస్లో మీకు నేను ఒక 2 ఫంక్షన్స్ని ఎలా కలిపి అవుట్పుట్ చేస్తారు, 2-3 ఫంక్షన్స్ ఎలా, 2 లేదా 3 ఫంక్షన్స్ని ఎలా కలిపి అవుట్పుట్ ఎలా తెస్తారు అనేది మీకు ఇక్కడ చెప్పేస్తాను. మీకు ఆ ఫంక్షన్స్ గురించి అర్థం కావాలంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ ఇచ్చేస్తాను. ఓకే, క్యాలెండర్. ఈ క్యాలెండర్ ఫంక్షన్ తోటి మనం ఏం చేస్తామనంటే టేబుల్ క్రియేట్ చేస్తాం. ఓకే, టేబుల్లో అంటే చూడండి, హోమ్లోకి వెళ్ళేసి టేబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నాకు ఒక కొత్త టేబుల్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనము క్యాలెండర్ అని టైప్ చేయగానే చూడండి, ఓకేనా, క్యాలెండర్ రిటర్న్స్ ఏ టేబుల్ విత్ వన్ column of all dates between start date and end date. ఓకే, నాకేంటంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇవ్వమంటుంది. ఇప్పుడు నాకేంటంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ తోటి నేను ఏ డేట్ ఇస్తానో ఆ డేట్ తోటి ఒక కాలం క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు నాకేంటంటే 2018 నుంచి 2019 వరకు ఒక 1 year డేటా అనేది మంచిగా ఆర్డర్ వైజ్గా ఒక కొత్త డేట్ కాలం క్రియేట్ కావాలా, దాంట్లో డేట్స్ డిస్ప్లే కావాలి అన్నప్పుడు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. ఇప్పుడు నాకు ఏంటంటే స్టార్ట్ డేట్ అనేది లేనప్పుడు మరి డేట్లో ఎలా తీసుకొచ్చుకోవాలా అంటే మనకు డేట్ ఫంక్షన్ అనేది ఉంటుందండి. ఈ డేట్ ఫంక్షన్ గురించి ఆ 143 ఫంక్షన్స్లో ఉన్నాయి. ఒక్కసారి ఆ 143 ఫంక్షన్స్ చూస్తే మీకు డేట్ ఫంక్షన్ గురించి కూడా అర్థమవుతుంది. ఓకేనా? డేట్ అని టైప్ చేయండి. డేట్ అని టైప్ చేయగానే చూడండి, రిటర్న్స్ ద స్పెసిఫైడ్ డేట్ ఇన్ డేట్ టైమ్ ఫార్మాట్. ఓకే, దీని యొక్క సింటాక్స్ మళ్ళీ ఈ డాక్స్ ఫంక్షన్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఈ ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాం, అదేంటంటే డేట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఇంకా క్లోజ్ కాలేదు, గుర్తుపెట్టుకోండి. ఏ ఫంక్షన్ అయితే ఓపెన్ చేస్తామో ఆ ఫంక్షన్ని మనము సింటాక్స్ బేస్డ్ మాదిరిగానే క్లోజ్ చేయాలా. మళ్ళీ సింటాక్స్ ఫాలో అప్ కాకుండా మీరు క్లోజ్ చేసేసారనుకో ఏమవుతుందంటే ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా దీని సింటాక్స్ అనేది ఇంకా క్లోజ్ కాలేదు. మళ్ళీ స్టార్ట్ డేట్ ఫంక్షన్ తీసుకున్నాం, మళ్ళీ డేట్ ఫంక్షన్ కూడా మళ్ళీ ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ దీనికి వేరే సింటాక్స్ ఉంది. ఇయర్ నీకు ఏ ఇయర్ నుంచి కావాలి, నాకు 2018 నుంచి ఒక 1 day 1 month 1 day మళ్ళీ క్లోజ్ చేసేసిన. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, మరి డేట్ ఫంక్షన్ ఒకటే క్లోజ్ అయిందండి. తర్వాత నెక్స్ట్ ఎండ్ డేట్. ఇప్పుడు క్యాలెండర్ డేట్, మళ్ళీ క్యాలెండర్ ఫాలోఅప్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ పోయినా కానీ ఫస్ట్ ఏ ఫంక్షన్ ఓపెన్ చేస్తున్నాం ఆ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటిది, ఆ సింటాక్స్తో పాటు సింటాక్స్ బేస్ చేసేసుకొని మనం ఏమైనా ఫంక్షన్స్ యూజ్ చేసామా, ఆ యూజ్ చేసిన ఫంక్షన్స్ని మళ్ళీ సింటాక్స్ ఫాలో అవ్వకుండా దాన్ని క్లోజ్ చేసేసామా, ఇది కంపల్సరీ తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు అనుకున్న అవుట్పుట్ అనేది రాదు. ఓకేనా? సో డాక్స్ గురించి మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ సింటాక్స్ ఫాలో అప్ ఉండాలా. సింటాక్స్ ఫాలో అప్ అవుతా ఉంటే మీరు అనుకున్న అవుట్పుట్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత ఎండ్ డేట్ కాడ నేనేం చేస్తున్నా, డేట్ అని ఇస్తున్నా. ఓకేనా? సో ఫస్ట్ స్టార్ట్ డేట్ ప్లేస్లో ఏం చేశాను, డేట్ అనే ఫంక్షన్ తోటి ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలా, 2018 ఫస్ట్ మంత్ ఫస్ట్ డే నుంచి నాకు స్టార్ట్ కావాలా. ఎండ్ ఎక్కడ కావాలి నాకు, 2019 ఒక 1 year డేటా అనుకున్నా కదా, 1 year ఫస్ట్ డే క్లోజ్ చేసేసిన. చూడండి, ఇప్పుడు క్యాలెండర్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది స్టార్ట్ డేట్ అనుకున్నాను, ఇది ఎండ్ డేట్ అనుకున్నాను. ఓకేనా? సో క్యాలెండర్ ఓపెన్ చేయగానే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఉంది, నేను డైరెక్ట్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇస్తాను, వస్తుందా? అట్లా ఎందుకు వస్తుంది, రాదు అది. ఓకే, ఈ యొక్క క్యాలెండర్ అనేది ఇక్కడ చూడండి, మీరు సింటాక్స్లో చూస్తే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్, సో పర్ఫెక్ట్గా ఉండాలా. మరి డేట్ ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది ఒక డేట్ ఫార్మాట్లోకి స్ట్రక్చర్ను తీసుకొస్తూ ఉంటుంది. ఓకే, ఆ డేట్ ఫార్మాట్ స్ట్రక్చర్లో వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నా, స్టార్ట్ డేట్ ఇచ్చాను, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎండ్ డేట్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, అవుట్పుట్ మరి కొత్త టేబుల్లో ఒక కొత్త కాలంలో 2018 అంటే 2018 ఫస్ట్ మంత్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేసేసి 2019 ఫస్ట్ డే ఫస్ట్ మంత్ వరకు క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. చూసారా, క్రియేట్ అయిపోయింది.
మనకు కొత్త ఫంక్షన్ కొత్తది ఒకటి క్రియేట్ అయిపోయింది, కొత్త టేబుల్ క్రియేట్ అయిపోయింది. కొత్త టేబుల్ చక్కగా చూడండి 1/1/2019 వరకు క్రియేట్ చేసేసింది. ఓకేనా? ఇలా మనము 2 ఫంక్షన్స్ అంటే క్యాలెండర్ డేట్ ఫంక్షన్స్ తోటి మనం అవుట్పుట్స్ వచ్చాము. ఇప్పుడు 3 ఫంక్షన్స్ వాడదాం. ఓకే, 3 ఫంక్షన్స్ వాడదాం. 3 ఫంక్షన్స్ ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఇప్పుడు నాకేందనంటే నాకు 2019 నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది, ఫస్ట్ డే నుంచి. ఓకేనా? ఇప్పుడు నాకేందంటే ఈ డే నుంచి ఆటోమేటిక్గా నాకేందనంటే ఆటోమేటిక్గా డేట్ను బేస్ చేసేసుకొని, అంటే ఈరోజు ఉంది, ఈరోజు మనం చూసుకున్నట్లయితే 6/30/2019, మళ్ళీ రేపు 31, సో 6/31/2019, మరి 2019 ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటూ పోవాలి. ఓకే, అంటే 2019 ఫస్ట్ మంత్ ఫస్ట్ డే రోజు నా బిజినెస్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన కానుంచాలి ఆటోమేటిక్గా డేట్స్ అనేది క్రియేట్ అవుతూ ఉండాలి. నేను ప్రతిసారికి ఇక్కడ 2019 నుంచి 2020 వరకు కావాలి అట్లా కాదు. మన బిజినెస్ రన్ అవుతా అంటే ఆటోమేటిక్గా డేట్స్ క్రియేట్ చేస్తూ ఉండాలి. మరి అలా క్రియేట్ చేయాలంటే మరి ఎలా వాడతారు? జస్ట్ టుడే అనే ఫంక్షన్ వాడండి. ఓకే, టుడే రిటర్న్స్ ద కరెంట్ డేట్ ఇన్ డేట్ టైమ్ ఫార్మాట్. ఓకే, టుడే అంటే ఏం చేస్తుంది అంటే కరెంట్ డేట్ అంటే ఇప్పుడు మన ప్రస్తుతానికి ఉన్న డేట్ని ఎండ్ డేట్గా తీసుకుంటాను. ఓకే, మనం చూడండి ఇక్కడ సింటాక్స్ మాత్రం ఫాలోఅప్లో మర్చిపోవట్లేము. ఓకే, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది ఎప్పుడు ఇచ్చాము? ఎండ్ డేట్లో టుడే అనే ఫంక్షన్ ఇచ్చాము. మరి టుడే అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇక డేట్ వస్తా అన్న కొద్దీ ఆ డేట్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇలా చూడండి ఆటోమేటిక్గా ఈరోజు 6/30/2019, మళ్ళీ రేపు ఓపెన్ చేసినాం అనుకో, ఒకసారి రిఫ్రెష్ చేసేసుకుంటే మళ్ళీ రేపటి డేట్ వస్తుంది. మళ్ళీ ఎల్లుండి ఓపెన్ చేసినాం అనుకో, మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి. ఇది మనం ఎక్కువ SSS ట్యాబ్లర్ మోడల్లో ఇలా వాడుతుంటాం. ఓకే, ట్యాబ్లర్ మోడల్లో వాడచ్చు, లేకుంటే మనం డేటా మోడలింగ్ చేసేటప్పుడు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా కూడా చేయొచ్చు. మళ్ళీ ఈ టుడే అనే ఫంక్షన్స్ తోటి నాకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకొని ఈ క్లాస్ క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు నాకు ఏంటంటే ఒక 30 days వరకు డేటా క్రియేట్ కావాలా, అప్డేట్ డేటా ఎప్పటికీ 30 daysకి అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టుడే -30 ఇచ్చేయండి. ఈ రోజు నుంచి -30 వరకు 30 days డేటా క్రియేట్ చేస్తూ ఉంటుంది. రోజు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇట్లా లేదు 50 days కావాలా, ఈ మైనస్ కాడ 51 day. ఓకే, ఇలా వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఫంక్షన్స్ని చాలా విధంగా వాడుకోవచ్చు. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని డాక్స్ ఫంక్షన్స్ వింటూ డాక్స్ నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.